నిజామాబాదు రూరల్ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆసన్న గారి జీవన్ రెడ్డి, మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ విజయ్ గౌడ్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పెద్ద కుటుంబం, 60 లక్షల మంది కలిగిన గులాబీవనము అని 25 వసంతాలు నింపుకున్నది. ఎన్నో పార్టీలు దేశంలో చివరి వరకు మనుగడ లేవు. నేను కొంచెం రౌడీ టైపే, ఎట్టి పరిస్థితిలో ఇచ్చిపెట్టుడు ఉండదు. ఇక్కడికి బాన్స్వాడలో మిమ్మల్ని సతాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కి ఈడ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశమే ఉండదు. పింక్ బుక్ బరాబర్ పెడతాం, అందులో పేర్లు రాస్తాం. అది అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేయలేదు, ప్రజలకు మంచి చేసినాం, అభివృద్ధి చేసినాం. ఇవాళ మీరు పార్టీ మారినంత మాత్రాన ఈ గులాబీ కండువాని ఏదో గదరించి పెడదాం, భయపెట్టించి పెడదాం అనుకుంటే మీ తాట సప్పులకు భయపడేవాళ్ళు ఎవరు లేరు. మీ తాత, మీ ముత్త, మీ జేజమ్మ దిగొచ్చినా కూడా భయపడేటోళ్ళు ఎవరు లేరన్న విషయాన్ని మీ అందరికి కూడా సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, కింద ఉన్నటువంటి నా సోదరులు, యువకులు, తర్వాత విలేజ్ అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, ఉప సర్పంచ్లు, మాజీ సర్పంచ్ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ తాజాగా మాజీలైనా, గతంలో మాజీలైనా, ఇప్పుడున్నటువంటి మా పార్టీ కుటుంబ సభ్యులు. ఇక్కడ మన ఎంపీ గారు నీతి సూత్రాలు చెప్తాండు. నిన్న కూర్చొని పసుపు బోర్డు సాధించే తెలివి లేదు ఈయన గారికి, కానీ బాగా మాటలు మాట్లాడుతున్నారు. మేము పోయినాం, తీసుకొచ్చినాం, చాలా మంది ముఖ్యమంత్రుల దగ్గర లెటర్లు తీసుకొచ్చి ఇచ్చినాం. మీకు ఒక్క మాట చెప్పాలన్న, పసుపు రైతులు వచ్చిపోయారు కాబట్టి పసుపు బోర్డు లాగానే అనేక బోర్డుల కోసం పోరాటం జరిగింది. అది పొగాకు బోర్డు, టీ బోర్డు, అవన్నేమో పార్లమెంట్లో పెట్టి చట్టం చేసింది. ఓన్లీ పసుపు బోర్డు అంటే ఎంత తేలిక అంటే, ఎంత అలుసు అంటే, ఎంత చులకన అంటే, కేవలం గజెట్ ఇచ్చి పెట్టేసారు అంతే. పార్లమెంట్లో పెట్టలేదు, పాస్ చేయలేదు. అందుకే మొన్న బడ్జెట్లో పసుపు బోర్డుకు ₹1 కూడా ఇయ్యలేదు, ఇచ్చే అవకాశమే ఉండదు. ఎందుకంటే చట్టబద్ధత లేదు పసుపు బోర్డుకి. నేను అరవింద్ గారికి చెప్తా ఉన్నా, నువ్వు ప్రెస్ మీట్లో కూర్చొని పిచ్చి మాటలు మాట్లాడు కాదు, నిజంగా నిజంగా నువ్వు ఇందూరు బిడ్డ. వాళ్ళకు కూడా తెలుసు ఈ ఒక్కసారి అధికారంలో వచ్చి మళ్ళీ 30 ఏళ్ళు రావాలి. అందుకే అడ్డగోలు మాటలు, అడ్డగోలు దోపిడీ. ఇప్పటికన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీకు చరిత్ర ఒక అవకాశం ఇచ్చింది, ప్రజలకు అవకాశం ఇచ్చింది, మంచిగా పరిపాలన చేయండి. మేమేమైనా చేయక మిగిలినవి ఉంటే, ఇంకేమైనా చేసేది ఉంటే, నేను చేయలేదు అనుకుంటే అది కూడా మీరు పూర్తి చేయండి. అది పూర్తి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, మంది మీద వాడు దోస్తు. ఇలా ఢిల్లీ దాకా వీళ్ళ పట్లకి పోయింది. మొన్న ఢిల్లీ పోయినా నేను ఒక పని పోతే అక్కడ అందరూ అంటారు కరప్షన్ విపరీతంగా ఉంటాడు కదా మీ దగ్గర, 20% సర్కార్ అని అడుగుతున్నారు. ఇక నేను ఏం చెప్పాలి? మనం తెలంగాణ మీద ఒక మాట మాట్లాడితేనే గుండె పిండినట్టు అవుతుంది. ఏ రాష్ట్రం కూడా అయినా సరే, ఎవరైనా సరే మన రాష్ట్రం బాగుంది, మన రాష్ట్రం నంబర్ 1 అని చెప్పాలి అనుకుంటాం. కానీ ఢిల్లీ పోతే आपके पास 20% సర్కార్ చెల్లరంటే నేను ఏమన్నా. ఎంత బాధ ఏంటంటే కాంగ్రెస్ లో నేను ఒకటే కోరుతున్నాం, ఈ అవినీతి అట్లా మీరు ప్రేమ పొందండి, డెఫినెట్ గా చిరకాలం నిలబడతారు రాజకీయాల్లో నడుస్తున్నాయి. 8+8 తెలంగాణ ప్రజలు 8 వీళ్ళకి 8 వాళ్ళకి ఇచ్చి మన ప్రజలు మంచోళ్ళు కాబట్టి ఇట్లా పోరాటం చేసినాం, ఎట్లా సాధించినాం. సార్ ఎప్పుడు ఒక మాట చెప్తారు, కేసీఆర్ సార్, అర్ధాకలతో ఉన్నాం, అటుకులు తిన్నాం, కానీ ఆత్మగౌరవాన్ని మనం తాకట్టు పెట్టలేదు. మనం చేసిన పోరాటమే ఆత్మగౌరవం కోసం. రేపటి నాడు కూడా అదే చేస్తాం, నిజమే చెప్తాం. మనం ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అబద్ధాలు చెప్పి పోరాటం చేయలేదు. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఎన్ని మాటలు మాట్లాడిన వాళ్ళు ఒక్కడనే వేస్తున్నారయ్యా. అడ్డగోలు మాటలు, అడ్డగోలు అబద్ధాలు తప్పితే వాళ్ళు చెప్పింది ఏం లేదు. యథా రాజా తదా ప్రజ అంటారు. పైన వాళ్ళ ముఖ్యమంత్రి గారు చేసేదే ఇక్కడ వాళ్ళ ఎమ్మెల్యే గారు కూడా చేస్తున్నారు. పైన ముఖ్యమంత్రి గారు అందరి మీద కేసులు పెట్టి లోపలేస్తుంటే, ఇక్కడ వాళ్ళ ఎమ్మెల్యే గారు కూడా పోలీస్ వ్యవస్థను అడ్డగోలుగా మా కార్యకర్తల మీద వాడేటటువంటి ప్రయత్నం. జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు నిజంగా ఇది ముందటి బీఆర్ఎస్ కాదు, నెక్స్ట్ వచ్చేది కేసీఆర్ 3.0 వస్తుంది, అప్డేటెడ్ వర్షన్ వస్తుంది, కార్యకర్తల వర్షన్ వస్తుంది, కార్యకర్తలు చెప్పిందే నిర్ణయం తీసుకునే వర్షన్ వస్తుంది తప్పితే ఇంకో వర్షన్. ఈ 3.0 వర్షన్ కోసమే ప్రిపరేషన్ పింక్ బుక్ నుంచే స్టార్ట్ అవుతుంది. పింక్ బుక్ ఎన్నుకున్నటువంటి ధర్మ మార్గం, మరి ఈ సభను సక్సెస్ చేయడం అన్నది మనందరం కూడా చాలా హృదయం మీద తీసుకొని సీరియస్ గా పనిచేయాలి. ప్రతి ఊరు నుండి కూడా మనం కదలాలి. అన్న
రాజరేఖన గారు అట్లనే సోదరుడు జగన్ అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేస్తారు, ఇబ్బంది ఏమి ఉండదు. బస్సులు ఆల్రెడీ సెంట్రల్ పార్టీ నుంచే బుక్ చేయడం జరిగింది, వాల్ రైటింగ్ కానీ జెండాలు కానీ అన్ని చేసినాం. మనం ఎవరి ఊర్లో వాళ్ళు జెండా ఎగరేసుకోవాలి, పొద్దున్న 9 సర్ది కట్టుకోవాలి, మనందరం బయలుదేరాలి. ఓకేనా? రేపు దయచేసి మరి